హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వినే ఉంటారు ఫ్రెండ్స్. ఇది డిఫెన్స్ ఆర్ఎండ్డి ఆర్గనైజేషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇదైతే వచ్చేసి మన హైదరాబాద్లోనే పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. అంటే సొంత రాష్ట్రంలో మీకైతే పోస్టింగ్ అయితే వస్తుంది. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి ఎలా అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఏంటి, ఎవరెవరు అప్లై చేయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే మన వీడియోస్ని ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుంది. సో వాళ్ళు కూడా తెలుసుకుని అప్లై అయితే చేసుకుంటారు. మాకు కూడా ఇంకా మంచిగా రెస్పాన్స్ వస్తుందంటే మాకు కూడా మోటివేషన్గా ఉండి ఇంకా వీడియోస్ చేయాలనైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలామంది మన ఛానల్లో నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వాచ్ చేస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అలాగే ఎప్పటికప్పుడు మేమైతే ఇంకా వీడియోస్ చేయాలనైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి మంచిగా వ్యూస్ వస్తూ ఉంటే, అలాగే లైక్స్ వస్తూ ఉంటే, కామెంట్స్ వస్తూ ఉంటే ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి. మేము మరిన్ని వీడియోస్కి మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎనర్జీ బూస్టర్గా అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఒక్కసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చెక్ చేద్దాము. మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చాలా వాటిలో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ సమీర్ కానీ, ఐఎంయూ కానీ, ఇక్కడ గెయిల్ కానీ, ఇవన్నీ పర్మనెంట్ నోటిఫికేషన్సే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, మీకు ఆల్ ఇన్ వన్ జాబ్స్ అయితే తెలుస్తాయి. సో కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఓపెన్ చేసుకొని వెంటనే చూడండి ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడుతుందా లేదా అనేసి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా పర్మనెంట్ నోటిఫికేషన్స్ ఉంటే ఇలా వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటాము. సో లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి, చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి డిఆర్డిఓ నుంచి వచ్చింది. అయితే ఇక్కడైతే వచ్చేసి చెస్ హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. డిఆర్డిఓ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ఏమేమి ఉన్నాయో కూడా క్లియర్గా చూద్దాము. సో సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్, చెస్, డిఆర్డిఓ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అయితే ఉంది. ఇదైతే వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉంది ఈ సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ అనేది. సో దీని డిఆర్డిఓ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అయితే అండర్ ఆధ్వర్యంలో యంగ్ అండ్ మెరిటీరియస్ ఇండియన్ నేషనల్స్ అని చెప్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అందరు ఎవరైనా ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మన తెలుగు స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ పొజిషన్స్ అయితే నేను ఎక్కువ మందికి ఉపయోగపడేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఆర్యా అయితే వచ్చేసి ఫిజిక్స్, అప్లైడ్ ఆప్టిక్స్, లేజర్ టెక్నాలజీ చేసి అయితే ఉండాలి. ఒకటైతే ఉంది పిహెచ్డి ఉండాలి, లేదా హ్యావింగ్ 3 years టీచింగ్ ఆర్ డిజైన్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, ఎంఈ ఎంటెక్ చేసి. నెక్స్ట్ ఆర్యా ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కంప్యూటర్ సైన్స్ కూడా పిహెచ్డి ఆర్ 3 years ఎంఈ ఎంటెక్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. జేఆర్ఎఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్సెస్ పీఈ బీటెక్ రెలవెంట్ సబ్జెక్టులు వచ్చేసి ఫస్ట్ డివిజన్ విత్ నెట్ గేట్ అయితే ఉండాలి, లేదా ఎంఈ ఎంటెక్ ఫస్ట్ డివిజన్ చేసి అయితే ఉండాలి. జేఆర్ఎఫ్ అయితే వచ్చేసి ఒకటైతే ఉంది. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్సెస్ పీఈ బీటెక్ రెలవెంట్ దాంట్లో చేసి నెట్ గేట్ అయితే కలిగి ఉండాలి ఫ్రెండ్స్. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంఈ ఎంటెక్ చేసిన మీకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. జేఆర్ఎఫ్ ఫిజిక్స్ అండ్ అప్లైడ్ ఆప్టిక్స్, లేజర్ టెక్నాలజీ, లేజర్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ అయితే వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎంఎస్సీ ఆర్ ఈక్వలెంట్ చేసి నెట్ గేట్ కలిగి ఉండాలి, లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి బీఈ బీటెక్ చేసి నెట్ గేట్ కలిగి ఉండాలి, లేదా ఎంఈ ఎంటెక్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్స్లో చేసి నెట్ అండ్ గేట్ ఉండాలి, లేదా గ్రాడ్యుయేషన్ డిగ్రీ బీఈ బీటెక్ చేసి నెట్ గేట్ అయితే ఉండాలి. ఎంఈ ఎంటెక్ రిలవెంట్ సబ్జెక్ట్ ఫస్ట్ డివిజన్ బోత్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉండాలి. అండ్ జేఆర్ఎఫ్ కంప్యూటర్ సైన్స్ అయితే వచ్చేసి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ విత్ నెట్ గేట్ అయితే ఉండాలి, లేదా గ్రాడ్యుయేషన్ బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి నెట్ గేట్ అయితే ఉండాలి, లేదా ఎంఈ ఎంటెక్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ డివిజన్లో పాస్ అయిపోయి అయితే ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ పొజిషన్స్ అయితే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఇలాంటి జాబ్స్ కోసం చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే తెలియచేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ జేఆర్ఎఫ్ సో ఆర్యా పొజిషన్స్ అయితే పడ్డాయి. ఎవరైతే ఎలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో హైదరాబాద్లో కూడా చాలా రకాలుగా అయితే పడుతున్నాయి, చాలా రకాల ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి, వాళ్ళకి తెలియచేయండి. అప్పర్ ఏజ్ లిమిట్ 35 years అయితే ఉండాలి. సో మీరు ఎప్పటిలోగా అప్లై చేయాలంటే candidates have attained the essential qualification awarding degree.
సో మీ అవార్డింగ్ డిగ్రీ 31 జూలై 2024 కల్లా ముందైతే వచ్చైతే ఉండాలి. ఎలిజిబిలిటీ అప్లై అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. సో అంటే కంపల్సరీగా మీ డిగ్రీ అయితే కంప్లీట్ అయిపోతే ఉండాలి. సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేయాలి. అండ్ మంత్లీ స్టైపెండ్ అయితే 67,000 విత్ రెసిడెన్షియల్ అకామిడేషన్ విల్ బి ప్రొవైడెడ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం మనకి హాస్టల్ ఆర్ ఇల్లు ఫెసిలిటీ అయితే మీకే ఇస్తారు, స్టేయింగ్ అయితే ఇస్తారు. ఇన్ కేస్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ అకామిడేషన్ హెచ్ఆర్ఏ విల్ బి పెయిడ్ యాజ్ పర్ ద అడ్మిసిబుల్ రూల్స్. ఒకవేళ మీరు అకామిడేషన్ వద్దనుకుంటే మీకు హెచ్ఆర్ఏ అయితే ఇచ్చేస్తారండి ఫ్రెండ్స్. రీసెర్చ్ అసోసియేట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2 years. సెలక్షన్ ప్రొసీజర్ అయితే వచ్చేసి ఆఫ్టర్ స్క్రూటినైజింగ్ డీటెయిల్స్ అండ్ రిలవెన్స్ రీసెర్చ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మెన్షన్ చేస్తామని క్లియర్గా చెప్తున్నారు. అండ్ హౌ టు అప్లై అయితే వచ్చేసి క్యాండిడేట్ షుడ్ డౌన్లోడ్ ద వాట్స్ న్యూ కాలమ్ ఇన్ ద ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో. నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఫిల్ చేయాలో, ఆ విధంగా ఫిల్ చేసి అండ్ విత్ ఇన్ 30 days. సో ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసెప్టర్. సో ఏం లేదు ఫ్రెండ్స్, వీళ్ళు ఇచ్చిన పీడిఎఫ్ని సో స్కానడ్ ఇన్ ఏ సింగిల్ PDF ఫైల్ అండ్ ఈమెయిల్ టు hrd.chess@government.in. వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, సైన్డ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద సర్టిఫికేట్స్ ఇన్ సపోర్ట్, మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, సో సపోర్ట్ డేట్ ఆఫ్ బర్త్, గేట్, నెట్ స్కోర్ కార్డ్, ఇవన్నీ వ్యాలిడ్ అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్, ఎన్ఓసి వేర్ అప్లికేబుల్. సో గెట్ నెట్ స్కోర్ కార్డు ఉన్న వాళ్ళు అవి అయితే అటాచ్ అయితే చేయాలి. చేసి ఇవన్నీ సింగిల్ పీడిఎఫ్లో వీడిచ్చిన ఈమెయిల్ ఐడికి ద లాస్ట్ డేట్ ఆఫ్ 30 days లోపల పంపించాలి. ఈమెయిల్ షెల్ బి 30 days ఆఫ్టర్ పబ్లికేషన్ వచ్చిన అడ్వర్టైజ్మెంట్ వచ్చిన 30 days లోపల వీళ్ళకి పంపించాలి. జస్ట్ మెయిల్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. చెస్ హైదరాబాద్ షెల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ నాన్ రెసిపియంట్ అప్లికేషన్, ఇన్కంప్లీట్ అప్లికేషన్. సో క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్, ఈ లోపల పంపించేయండి. జనరల్ కండిషన్స్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ 28 years ఫర్ JRF అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. సో JRF వాళ్ళకైతే 37,000 అయితే పర్ మంత్ అయితే ఇస్తామని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ హౌ టు అప్లై వీళ్ళు కూడా అంతే. సో సేమ్ ఇదే మెయిల్ ఐడికి పంపించాల్సి అయితే ఉంటుంది. వితిన్ 30 days లోపల అయితే పంపించాలి. సో ఇక్కడ చూడండి కిందకు వచ్చినట్లయితే అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. సో ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ నుంచి అయితే వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ నెంబరు, మీరు దేనికి అప్లై చేస్తున్నారో ఆర్యనా JRF క్లిక్ చేయండి. సో ఏదైతే క్లిక్ చేసిన సబ్జెక్టు అండ్ మీ పర్సనల్ నేమ్ బ్లాక్ లెటర్ అంటే క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయండి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్పౌస్ నేమ్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అడ్రస్ విత్ ద కరస్పాండెన్స్, అడ్రస్ విత్ ద కమ్యూనికేషన్. సో పర్మనెంట్ అడ్రస్ రాయండి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్కడెక్కడ చదివారు, ఏ ఇయర్లో చదివారు, ఏ డివిజన్, ఎంత % మార్క్స్ వచ్చాయో మెన్షన్ చేయండి. సో వెదర్ యు ఆర్ క్వాలిఫైడ్ UGC, CSR, నెట్, గేట్ ఎగ్జామినేషన్, ఇఫ్ ఎస్ గివ్ ద డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో హ్యావ్ యూ ఎవర్ బీన్ డిబార్డ్ ఫర్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్స్ అయితే వచ్చేసి నో అని పెట్టండి. డిక్లరేషన్ దగ్గర మీ నేమ్ రాసేయండి, పూర్తి నేమ్ రాసేసి ప్లేస్, డేట్ మెన్షన్ చేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టండి. ఇది పెట్టి దీనికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇక్కడ చూడండి, ఈ లిస్ట్ మాత్రం అటాచ్ చేయాలని ముందే చెప్తున్నారు. ఐడి, అడ్రస్ ప్రూఫ్, 10th సర్టిఫికేట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్, 10th మార్క్ షీట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మార్క్ షీట్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ సర్టిఫికేట్, కేటగిరీ ప్రూఫ్ సర్టిఫికేట్, ఇవన్నీ పెట్టాలి ఫ్రెండ్స్. ఈ 7 రకాల సర్టిఫికేట్లు అన్నీ కలిపి ఒక PDF చేసి ఆ PDFని వాళ్ళు మెయిల్ ఐడికి అయితే పంపించమని అయితే చెప్పారు. లాస్ట్ డేట్ లోపల అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇదైతే వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అయిందంటే పబ్లిషింగ్ డేట్ 14/8/2024 అయితే రిలీజ్ అయింది. 30 days టైం ఇచ్చారు, అంటే 24/9/2024 వరకు అయితే ఇది టైం అయితే ఉంది దీనికి. సో ఈ లోపల ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోయినా మీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకైతే తెలియచేయండి నోటిఫికేషన్ని. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.